హరే కృష్ణ హరే కృష్ణ. అందరి భక్తులకి దండవత్ ప్రణామాలు. ఈరోజు మన జగన్నాథ్ కథకి వచ్చినందుకు మనం ముందు మంగళాచరణ చేసుకొని ఈరోజు ఒక చర్చని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం, నా దండవత్ ప్రణామాలు. మనము జగన్నాథ్ ఆవిర్భావ లీలను చర్చించుకుంటున్నాము. ఎలా జగన్నాథుడు ఆవిర్భవించాడు ఈ యొక్క పృథ్వీలోకంలోకి, జగన్నాథ పురిలో పురుషోత్తం క్షేత్రంలో. నాయిస్ వస్తుందా? సునీత శ్రీరామ్ మాతాజీ అంటున్నారు నాయిస్ వస్తుందని అంటున్నారు. మీకు క్లియర్గా ఉందండి నా వాయిస్? ఇక్కడ సైడ్ నుంచి అయితే ఏ వాయిస్ అంటే నాయిస్ ఏం లేదండి నా సైడ్ నుంచి అయితే. అందరికీ క్లియర్గా ఉందా వాయిస్? ఏమైనా నాయిస్ వస్తుందా అండి? క్లియర్ కదా? ఓకే ఓకే, అందరు క్లియర్ అంటున్నారండి. మేబీ మీ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చండి, చూసుకోండి ఒకసారి. ఓకే, మనం కంటిన్యూ చేద్దామంట. థ్యాంక్ యూ గంగాధర్, నిర్మల మాతాజీ, మధు, శ్రవణ్ ప్రభు అందరూ థ్యాంక్ యూ సో మచ్. శంఖక్షేత్ర గురించి ఇప్పుడు మనకి ఇక్కడ లక్ష్మీదేవి వర్ణిస్తుంది, అవునా? లక్ష్మీదేవి శంఖక్షేత్రం గురించి ఎవరికి చెప్తుంది అంటే, మనం నిన్న చర్చించుకున్నాము బ్రహ్మదేవుడికి మరియు యమరాజుకి. ఇలా కొన్ని విషయాలు నేను చూసాము, ఈరోజు ఇంకొన్ని విషయాలు చెప్తుందన్నమాట. ఈ శంఖక్షేత్రాన్ని తీర్థరాజ్, పురుషోత్తం క్షేత్రం, నీలాచల్ ధామ్ అనే రకరకాల పేర్లు ఉన్నాయి, జగన్నాథ్ పురి ధామ్ ఇవన్నీ. ఇది ఎక్కడుంది అంటే ఆ సముద్ర నది ఒడ్డున ఉందంట. సముద్ర నది ఒడ్డున ఈ యొక్క తీర్థ క్షేత్రం ఉంది, పురుషోత్త క్షేత్రం. ఈ యొక్క సముద్రంలో ఎవరైనా స్నానం చేస్తే వారు ఎన్నో అపరాధాలు, ఎన్నో జన్మల్లో చేసిన రకరకాల అపరాధాల నుంచి కూడా ముక్తులైపోతారంట. అంత పవిత్ర స్థలం, అంత పవిత్రమైన సముద్రం ఇది. మన భగవంతుడి యొక్క అవతారమైన శ్రీ చైతన్య మహాప్రభువులు కూడా ఈ యొక్క సముద్రంలో స్నానం చేశారు. ఇది
మీరు ఒకవేళ జగన్నాథ్పురి వెళ్ళుంటే మీరు చూసుంటారు సముద్రాన్ని, స్నానం కూడా చేసుంటారు. సో ఇలా ఇంకా ఎన్నో విశేషతలు ఉన్నాయి. ఈ యొక్క శంఖ క్షేత్రం అని కూడా అంటారు, ఎందుకంటే ఇది శంఖం రూపంలో ఈ క్షేత్రం ఉంటుందన్నమాట. సో ఒకసారి చాలా సంవత్సరాల క్రితం కదా, ఒకసారి రుద్రదేవుడు అంటే శివుడు ఒక ఘటన, ఒక సందర్భానుసారంగా ఎంతో కోపం వచ్చి బ్రహ్మదేవుడి పట్ల, బ్రహ్మదేవుడి యొక్క శిరస్సును ఆయన ఖండించేస్తాడు. శివుడు ఒక శిరస్సుని, బ్రహ్మదేవుడి యొక్క శిరస్సుని, ఆ శిరస్సు ఖండించిన తర్వాత ఆ రుద్ర అంటే ఆ శివుడి యొక్క చేతికి అతుక్కుపోతుందన్నమాట. ఆ బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు శివుడి చేతికి అతుక్కుపోతుంది. శివుడు ఎంత వదిలించుకోవాలనుకున్నా కానీ అది ఆ బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు వదలదనమాట శివుడి యొక్క చేతిని. అప్పుడు శివుడు ఎన్నో లోకాలు మొత్తం విశ్వమంతా భ్రమిస్తూ ఉంటాడు. ఆ భ్రమిస్తూ ఎప్పుడైతే ఈ యొక్క తీర్థక్షేత్రమైన పురుషోత్తం క్షేత్రానికి చేరుకుంటాడో అప్పుడు ఆ యొక్క క్షేత్రంలో ఇక్కడ పురుషోత్తం క్షేత్రానికి చేరుకోగానే ఆ యొక్క తలకాయ ఏదైతే బ్రహ్మదేవుడిది అతుక్కొనుందో ఆ శివుడి చేతికి అది ఊడి పడిపోతుందన్నమాట. అలా ఊడి పడిపోయిన ఈ యొక్క పవిత్రమైన స్థలంలో అప్పుడు అక్కడ ఒక శివలింగంగా వెలుస్తాడు శివుడు. ఆ శివలింగం పేరే కపాలమోచన మహాదేవ్ అని. ఓకే, సో ఇది ఒక కథ ఉందన్నమాట దీనికి సంబంధించి, ఈ యొక్క క్షేత్రానికి సంబంధించి. సో ఇలాంటి ఎన్నో భగవంతుడి యొక్క భక్తులు మరియు శివుడు ఇంకా పార్వతీ దుర్గాదేవి యొక్క వేరు అవతారాల మూర్తులు ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక పుణ్యక్షేత్రంలో. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి, చెప్తాను, కొన్ని ఇక్కడ రాశారు. అలాగే ఇక్కడ మనకి కపాలమోచన్ శివలింగం దగ్గరగానే ఇంకొక అవతారం ఉంటుంది దుర్గాదేవిది. ఆమె పేరు బిమలాదేవి అని. ఆమె మందిరం కూడా ఉంది అక్కడ. అది ఇప్పుడు మీరు జగన్నాథ్ మందిరం లోపే మీరు చూస్తారు, బిమలాదేవి మందిరం. అవునా, భగవంతుడికి నైవేద్యం అర్పించిన తర్వాత మొట్టమొదటిగా ఆమెకి వెళ్తుంది ప్రసాదం భగవంతుడిది. సో దాని తర్వాత ఇంకా ఈ యొక్క శంఖ క్షేత్రంలో మధ్య భాగంలో అర్ధాశని అనే దుర్గాదేవి ఒక అవతారం ఉందన్నమాట. ఇప్పుడు ఆ అర్ధాశని అని పేరు ఉంది కదా, ఆమె ఏంటంటే ఎప్పుడైతే ప్రళయం వచ్చేసి నీటిలో మొత్తం ప్రపంచం అంతా మునిగిపోతూ ఉంటుందో ఆ సమయంలో ఆమె ఈ యొక్క ప్రళయ జలాల్ని సగం ఆమె తాగేస్తుందంట. సో ఆమె పేరు అర్ధాశని. ఇప్పుడు ఆమె మౌసీమా అనే పేరుతో ప్రఖ్యాతగా పిలువబడుతుంది. ఆమె మందిరము మీరు జగన్నాథ్పురికి వెళ్తే జగన్నాథ్పురి మందిరం నుంచి గుండిచా మందిరం మధ్య దారిలో గ్రాంట్ రోడ్లోనే ఆ మధ్య దారిలో ఆమె మందిరం ఉంటుందన్నమాట. ఈసారి వెళ్ళినప్పుడు దర్శించుకోండి, ఒకవేళ దర్శించకపోతే. ఇంకా అలాగే ఇక్కడ అంటే ఈ యొక్క జగన్నాథ్పురి క్షేత్రం కదా, ఎక్కడ విష్ణువుడి ధామం ఉన్నా కానీ, ఇది పురుషోత్తం క్షేత్రం కూడా భగవంతుడు విష్ణువు కృష్ణుడి ధామం కనుక, సో ఇక్కడ ప్రతి విష్ణు ధామంలో కృష్ణుడి ధామంలో క్షేత్రపాలన చేయడానికి, ఆ క్షేత్రాన్ని తీర్థక్షేత్రాన్ని రక్షించడానికి శివుడు వస్తాడు, నివసిస్తాడు. ఇక్కడ కూడా అలాగే శివుడు 8 అవతారాల్లో 8 శివలింగాల రూపాల్లో ఇక్కడ దర్శనమిస్తాడు. సో వీరిని 8 దిక్పాలకులు అంటారు. 8 దిశల నుండి ఈ యొక్క క్షేత్రాన్ని వారు రక్షిస్తారనమాట. సో మనం ఇప్పటికే 2-3 శివలింగాల గురించి చర్చించుకున్నాము. నిన్న మనము మార్కండేశ్వరుడి శివలింగం గురించి, అలాగే యమేశ్వరు గురించి చర్చించుకున్నాము. ఈరోజు కపాలమోచన గురించి చర్చించుకున్నాము. అలాగే ఇంకా ఉన్నాయన్నమాట బిల్వేశ్వర, వటేశ్వర, నీలకంఠ, ఈశానేశ్వర, క్షేత్రపాల, ఇలా 8 శివలింగాలు మీకు పూరిలో దర్శనమిస్తాయి. ఇవన్నీ శివుడు దిక్పాలకులు ఈ యొక్క పూరి క్షేత్రానికి. అలాగే దీంతో పాటు దీనికి తగ్గట్టుగా ఆ పార్వతీదేవి, ఉమాదేవి, గౌరీ శివుడి యొక్క భార్య పత్ని, ఆమె కూడా 8 దుర్గాదేవి అవతారాలని అష్టచండిగా ఆమె కూడా దర్శనమిస్తుంది ఇక్కడ 8 రూపాల్లో తగ్గట్టుగా. సో ఆ 8 రూపాల పేర్లు మనం ఇప్పటివరకు 2 చూసాము, ఇంకా ఉన్నాయి. సో పేర్లు వచ్చేసి బాటమంగళ, బిమలాదేవి, సర్వమంగళ, అర్ధాశని, ఆలంబ,
కాలరాత్రి, మరీచిక, చంద్రరూప, ఇలా 8 దుర్గాదేవి రూపాలు కూడా మనకి అక్కడ పూరీ క్షేత్రంలో దర్శనమిస్తాయన్నమాట. సో ఇలా ఎంతో మహాంత ఉన్న పూరీ క్షేత్రంలో ఇంకొక విశేషత ఏంటంటే కొన్ని దగ్గరలో ఈ పూరీ క్షేత్రాన్ని నరసింహ క్షేత్రాన్ని కూడా అన్నారు. ఎందుకంటే ఇక్కడ నరసింహస్వామి కూడా వెలిశాడనమాట. భగవంతుడు నరసింహదేవుడు కూడా ఇక్కడ పూరీ క్షేత్రంలో దర్శనమిస్తాడు మనకి. సో మీరు వెళ్ళినప్పుడు చూసే ఉంటారు నరసింహదేవుడు మందిరాన్ని కూడా జగన్నాథ్పురిలో. సో ఇలాంటి చోటులో లక్ష్మీదేవి అంటుంది నరసింహదేవుడు కూడా ఇక్కడ వెలిసి ఉన్నాడు. సో ఏ రకమైన పాపాత్ములు ఇక్కడ ఉండరు. సో నీకు యమరాజా ఇక్కడ పని లేదు, ఇక్కడ నువ్వు రావాల్సిన అవసరం లేదు, వేరే చెట్టుకు వెళ్ళి నీ పని చేసుకో అని లక్ష్మీదేవి యమరాజుకి ఆదేశిస్తుందన్నమాట. తర్వాత అక్కడ బ్రహ్మదేవుడికి ఏం చెప్తుందంటే లక్ష్మీదేవి, చూడు బ్రహ్మదేవ, నువ్వు పితామహవి. సో ఒక సత్యయుగంలో ఎప్పుడైతే సర్వోచిష మను అనే మను పరిపాలిస్తుంటాడో ఆ యొక్క సమయంలో ఒక మహాభక్తుడు రాజా ఇంద్రద్యుమ్న మహారాజు ఈ యొక్క పృథివీ పైన పాలిస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఆయనకు నీ యొక్క మార్గదర్శనము అవసరమవుతుంది. అప్పుడు నువ్వు ఆయనకి మార్గదర్శనం చేయాలి, ఆయనకు నువ్వు ఆదేశించాలి 1000 అశ్వమేధ యజ్ఞాలు చేయాలని. దాని తర్వాత భగవంతుడు స్వయంగా అవతరిస్తాడు ఈ యొక్క పృథ్వీపైకి. ఒక దారు అంటే ఒక వుడ్, దారు రూపంలో, దారు అంటే వుడ్ అన్నమాట, చెట్టు. అప్పుడు అక్కడ విశ్వకర్మ, శిల్పకర్త అయిన విశ్వకర్మ వచ్చి ఆ యొక్క దారు నుంచి భగవంతుడి యొక్క మూర్తిని తయారు చేస్తాడు. సో ఇవన్నీ విషయాలు భవిష్యత్తులో జరగబోతున్నాయి. వీటన్నిటికీ ముఖ్య కారకుడైన ఆ భక్తుడు ఇంద్రద్యుమ్న మహారాజు, ఆయనకు మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత నీది. ఇలా ఎన్నో విషయాలు భవిష్యత్తులో జరగబోయేవి కూడా లక్ష్మీదేవి బ్రహ్మదేవుడికి చెప్పి ఆదేశిస్తుందన్నమాట. సో దాని తర్వాత బ్రహ్మదేవుడు ఇంకా మరియు యమరాజు ఇద్దరు వారి యొక్క ప్రార్థనలు చేసుకొని అక్కడి నుంచి సెలవు తీసుకొని లక్ష్మీదేవి నుంచి వాళ్ళ లోకాలకి వెళ్ళిపోతారు. ఇదంతా కథనం వింటున్నారు ఎవరు? అక్కడ వనంలో కూర్చున్న ఋషులు మునులు. ఎవరి దగ్గర నుంచి? జైమిని ఋషి దగ్గర నుంచి. అది నిన్న చూసుకున్నాం మనం. సో ఇక్కడ వరకు విన్న తర్వాత ఆ ఋషులు మునులు అందరూ ఆ జైమిని ఋషిని అడుగుతారనమాట, ఓ జైమిని ఋషి, మీరు ఎంతో చక్కగా వర్ణించారు, మాకు ఆ రాజా ఇంద్రద్యుమ్ను, మహారాజు ఇంద్రద్యుమ్ను గురించి తెలుసుకోవాలనుంది. అలాగే భగవంతుడు ఎలా అవతరించాడు జగన్నాథుడి రూపంలో, అది కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, మాకు వివరించి చెప్పండి ఈ యొక్క మొత్తం కథనాన్ని అని వాళ్ళు అడుగుతారనమాట. వాళ్ళ యొక్క ఉత్సుకతను చూసి జైమిని ఋషి ఈ చర్చను ఇంకా ముందుకు కొనసాగిస్తాడనమాట. ఇప్పుడు ఇంద్రద్యుమ్న మహారాజు గురించి చెప్తున్నారు జైమిని ఋషి. ఏమని? ఈ ఇంద్రద్యుమ్న మహారాజు మహాభక్తుడు, శుద్ధ భక్తుడు భగవంతుడికి. అలాగే ఈ ఇంద్రద్యుమ్న మహారాజు వచ్చేసి బ్రహ్మదేవుడి యొక్క వంశంలోనే 25వ వంశానికి చెందిన వ్యక్తి మహారాజు ఇంద్రద్యుమ్న మహారాజు. అంతేకాకుండా ఆయన పాలించే ప్రదేశం, ఆయన మొత్తం పృథివీకే, భూమికే చక్రవర్తి సామ్రాట్. కానీ ఆయన పాలించే ఒక ప్రదేశం ఉంటుంది, దాని పేరు మలవ. ఆ ప్రదేశంలో ఆయన రాజధాని వచ్చేసి అవంతి. అవంతి నగరానికి రాజధాని, అవంతి నగరం రాజధానిగా ఆయన ఈ యొక్క మొత్తం భూమినే పరిపాలించేవాడు. అలాంటి మహారాజు ఇంద్రద్యుమ్న మహారాజు ఒకరోజు తన యొక్క దర్బారులో కూర్చొని ఉన్నాడు సమావేశంలో. ఆ సమావేశంలో ఎంతోమంది మంత్రులు, ఋషులు, మునులు, బ్రాహ్మణులు, తీర్థయాత్రులు, సాధువులు అందరూ ఏకత్రితమయ్యారు. ఆ సమావేశం ఎందుకు ఆయోజన చేశాడు అంటే, ఇప్పుడు ఇంద్రద్యుమ్న రాజు ఆయన భగవంతుడికి ఇంకా బాగా భక్తి చేసుకోవాలని, ఆ భగవంతుడిని సాక్షాత్తుగా దర్శనం చేసుకోవాలని. ఇప్పుడు సాక్షాత్తుగా భగవంతుడు ఎక్కడ వెలిశాడు, ఆ భగవంతుడిని నేను దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను, ముఖాముఖిగా ఆయన ముందుకు వెళ్ళి నేను దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను, ఆయన దగ్గర ఉండి ఆయన సేవ చేసుకోవాలనుకుంటున్నాను. అలాంటి భగవంతుడి అవతారం, అలాంటి విగ్రహం, అలాంటి వెలిసింది ఎక్కడ భగవంతుడు ఈ యొక్క పృథివిలో అని తెలుసుకోవాలి.
ఎందుకంటే ఇప్పుడు ఆయన తన జీవితంలో ఇప్పటివరకు ధర్మాన్ని పాటించాడు, ఎంతో అర్థాన్ని సేకరించాడు, ఎంతో బాగా ప్రజల్ని పరిపాలించాడు. ఇంకా ఆయన యొక్క అన్ని ఇచ్చలు పూర్తి అయిపోయాయి. ఇప్పుడు ఆయనకి మోక్షకామన ఉంది. ఇంకా భగవంతుని ఎలా చేరుకోవాలి, నా యొక్క జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాలి అనే ఉద్దేశం దృఢంగా మారిపోయిందన్నమాట. ఇప్పుడు నన్ను సంపూర్ణంగా శుద్ధభక్తి చేసుకుంటాను, సో భగవంతుడి దగ్గరే నివసించి చేసుకుంటా, అలాంటి భగవంతుడి అవతారం ఎక్కడ ఉంది ఈ యొక్క భూమి మీద అని తెలుసుకోవాలని అక్కడ అందరూ ఇలాంటి మహా మేధావులు, భక్తులు, ఋషులు, మునులు, బ్రాహ్మణులు, మంత్రులు అందరినీ సమావేశం చేసి అడుగుతున్నాడు అన్నమాట. అలా ప్రశ్న అడిగిన ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క ఉత్సుకతను చూసి ఒక తీర్థయాత్రి, సాధువు, బ్రహ్మచారి, ఆయన ఎన్నో తీర్థయాత్రలు, ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఎన్నో చోట్లు, ప్రదేశాలు, అన్ని తీర్థస్థలాలు ఈ భూమి మీద ఉన్నవన్నీ ఆయన చూశాడనమాట. నివసించాడు, ప్రయాణించాడు, అన్నీ దర్శించాడు. ఆయన ఇప్పుడు ఇక్కడికి అలా దర్శనం చేసుకుంటూ వచ్చాడు ఇంద్రద్యుమ్న మహారాజు ఈ యొక్క సభకి. సో ఆ సభలో ఆ మహారాజుని ఉద్దేశించి ఈ తీర్థయాత్రి అంటాడనమాట సాధువు. ఏమని? మహారాజా, మీ యొక్క ఉత్సుకత చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు భగవంతుడిని దర్శించుకోవాలనుకుంటున్నారు. నేను చాలా తీర్థస్థలాలను దర్శించాను. అన్ని తీర్థస్థలాల్లో నాకు అర్థమైన ఒక మహా పుణ్యక్షేత్రం, శక్తిశాలి తీర్థస్థలం ఎక్కడైతే భగవంతుడు స్వయంగా ఇప్పుడు నెలకొలి ఉన్నాడో, వెలిసి ఉన్నాడో, ఆయన నేను దర్శనం చేసుకున్నాను. అక్కడి నుంచి వస్తున్నాను నేను. అదేంటంటే ఆ యొక్క క్షేత్రం పేరు పురుషోత్తమ క్షేత్రం. అది ఆ సముద్ర ఒడ్డున ఉన్న నీలాచల పర్వతం పైన నీలమాధవ అనే పేరుతో అక్కడ భగవంతుడు వెలిసి ఉన్నాడు లక్ష్మీ సమేతంగా. సో నేను అక్కడి నుంచి వస్తున్నాను దర్శనం చేసుకొని. అది ఎంతో పవిత్రమైన శక్తిశాలి ప్రదేశం. భగవంతుడు స్వయంగా అక్కడ నెలకొలి ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ ఒక కల్ప వృక్షం ఉంది, అక్కడ ఒక రోహిణి కుండ ఉంది. అవి ఎంత శక్తిశాలి అంటే ఆ కల్పవృక్షం కింద ఎవరైనా నివసిస్తే అన్ని పాపాల నుంచి వాళ్ళు ముక్తులైపోతారు. ఒకవేళ రోహిణి కుండ యొక్క జలాన్ని స్పర్శిస్తే చాలు వాళ్ళు ముక్తి లభిస్తుంది వాళ్ళకి. ఒకసారి ఒక కాకి పొరపాటున అక్కడ వచ్చి ఆ ఒక్క జలాన్ని స్పర్శించగానే వెంటనే దానికి చతుర్భుజ అవతారం వచ్చేసి వైకుంఠానికి వెళ్ళిపోయింది. అంత పవిత్రమైన స్థలం అది, అంత మహాపుణ్యక్షేత్రం. అక్కడ ఎంతో అద్భుతంగా, సౌందర్యంగా నీలమణితో తయారైన భగవంతుడి రూపం అక్కడ నీకు దర్శనం ఉంటుంది. ఎంతో అద్భుతంగా, సౌందర్యంగా ఉంటుంది, మన్మోహనకంగా ఉంటుంది భగవంతుడి యొక్క రూపం. సో మీరు తప్పకుండా ఆ యొక్క భగవంతుడి రూపాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే ఆ భగవంతుడిని దర్శించుకోవడానికి ప్రతిరోజు స్వర్గాన్ని నుంచి దేవతలు వస్తారు. అక్కడికి వచ్చి భగవంతుడిని ఆరాధిస్తారు. వాళ్ళు ఎన్నో రకాల పుష్పాలని తీసుకొస్తారు. ఆ పుష్పాల ద్వారా ఆ యొక్క ప్రదేశం అంతా ఎంతో సుగంధితం అవుతుంది. ఇది నా స్వయం అనుభవంతో చెప్తున్నాను రాజా. అక్కడ నేను కొన్ని రోజులు నివసించాను. అప్పుడు ఆ నివసించడం ద్వారా నాకు భగవంతుడి పట్ల ఆసక్తి, ప్రేమ ఎంతో పెరిగిపోయింది. భగవంతుడి పట్ల నాకు ఎన్నడూ కలిగని అంత ఆసక్తి పెరిగిపోయింది. సో అప్పుడు నా భక్తి యొక్క స్థాయి ఎంతగా పెరిగిపోయిందంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈ యొక్క స్థలం యొక్క ప్రభావం అనేది. సో నాకు ఎంతో ఆ ఆధ్యాత్మికత అనుభూతి నాకు కలిగింది. సో అలాంటి అనుభూతి మీకు కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అక్కడికి వెళ్ళండి, భగవంతుడి పట్ల శుద్ధ భక్తి చేసుకోండి, భగవంతుడిని నామం జపించండి, ఆ భగవంతుడిని సేవ చేసుకోండి, ఆరాధించండి అని వినిపించుకుంటాడు ఆ తీర్థయాత్రి మహారాజు ఇంద్రద్యుమ్న మహారాజుకి. ఇదంతా విన్న ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క హృదయంలో ఇప్పుడు ఒక దృఢ నిశ్చయం, సంకల్పం నెలకొలిగింది. ఏమని అంటే, నేను ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళాలి, ఆ పురుషోత్తమ క్షేత్రానికి నేను వెళ్తాను. అక్కడే వెళ్ళి మా అందరి ప్రజలతో నాతో పాటు అందరిని తీసుకుని వెళ్తాను అక్కడికి, అక్కడే నివసిస్తాను, అక్కడే భగవంతుడికి నా జీవితాంతం సేవ చేసుకుంటూ ఉంటాను అనేసి అనుకుంటాడు. కానీ ఇప్పుడు ఆ ప్రదేశానికి వెళ్ళడానికి దారి మరియు అక్కడ ఏమేమి సదుపాయాలు ఉన్నాయి, ఏమేమి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళాలి, దానికి కావాల్సిన ఏర్పాట్లు అవన్నీ తెలుసుకోవడానికి ఆయన తన ముఖ్యమంత్రిని పిలిచి తన ముఖ్యమంత్రికి అడుగుతాడనమాట.
సో మన ముందు ఒకరిని, ఒక తెలివైన మంచి భక్తుడు మరియు బుద్ధిమంతుడైన వ్యక్తిని మనం పంపాలి. ఆ వ్యక్తి అక్కడికి వెళ్ళి ఇవన్నీ విషయాలు తెలుసుకొని అక్కడ భగవంతుని దర్శనం చేసుకొని అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని విషయాలు తెలుసుకొని అప్పుడు ఆయన ఇక్కడ తిరిగి వచ్చి సమాచారాన్ని ఇస్తే ఆ సమాచారాన్ని బట్టి మనం అందరము తగిన ఏర్పాట్లు చేసుకొని అక్కడికి వెళ్ళొచ్చు. అప్పుడు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు ఆ యొక్క ముఖ్యమంత్రి ఆయన ఏమన్నాడంటే, రాజా, నా తమ్ముడు ఉన్నాడు, ఆయన మంచి బ్రాహ్మణుడు, మంచి విద్యా సంపన్నుడు, ఆయన పండితుడు, మంచి భక్తుడు, ఆయన నేను పంపిస్తాను. సో ఆయన పేరు విద్యాపతి. సో ఈ విద్యాపతి, ఆ ముఖ్యమంత్రి యొక్క తమ్ముడైన విద్యాపతి అక్కడ నుంచి బయలుదేరతాడనమాట. ఒక మంచి శుభముహూర్తం చూసుకొని అక్కడ నుంచి తూర్పు దిశగా బయలుదేరతాడు. ఈ అవంతి ప్రదేశాన్ని నుంచి తూర్పు దిశగా వెళ్తే అప్పుడు ఆ సముద్రం ఒడ్డున ఆ యొక్క పురుషోత్తం క్షేత్రం ఉందన్నమాట. సో ఆయనకి ఎంతో ఆనందం కలుగుతుంది విద్యాపతికి. నా సౌభాగ్యం ఇది, భగవంతుని దర్శనం చేసుకోవడానికి నేను వెళ్తున్నాను ఈ కార్యం మేరకు. ఇలా భగవంతుడి దర్శనం అయిపోతుంది, అలాగే మహారాజుకు సేవ కూడా అవుతుంది అనుకొని ఆయన బయలుదేరతాడు. కొన్ని రోజులు పడుతుంది. ఆయన ఎన్నో నగరాలు, ఎన్నో గ్రామాలు దాటుకుంటూ మహానది తీరానికి ఒడ్డున చేరుకుంటాడు. అప్పటికి సూర్యాస్తమం అయిపోయింది. సో ఆ మహానది తీరాన ఆయన ఆ జలాల్ని సేవించి అక్కడే స్నానం చేసి విశ్రామం తీసుకుంటాడు ఆ రాత్రికి. ప్రొద్దున లేచిన తర్వాత ఆయన ఆలోచిస్తాడు, ఇక్కడ నుంచి ఇంకా పురుషోత్తం క్షేత్రం చాలా దూరం లేదు, దగ్గరలోనే ఉంది. తో ఆ విషయం తెలుసుకున్న ఆ విద్యాపతి ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయి, ఇప్పుడు నేను భగవంతుని దర్శనం చేసుకోబోతున్నాను అనే ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో ముందుకెళ్తాడు. అక్కడ ఏకాంబర వనం అంటే ఇప్పుడు దాని పేరు భువనేశ్వర్, ఒరిస్సా క్యాపిటల్ అది. సో భువనేశ్వర్ అక్కడికి కూడా వెళ్తాడు. అక్కడి నుంచి ఆయనకు దూరం నుంచి కనిపిస్తుంది ఆ యొక్క నీలగిరి పర్వతం. ఆయనకు అర్థమైపోతుంది దగ్గరలోనే ఉన్నాను అనేసి. ఇంకా అలా అటువైపు వెళ్తూ ఉంటాడు. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన అక్కడ ఉన్న ఎంతో అడవి ప్రదేశం అది, ఎన్నో చెట్ల మధ్యలో ఆయనకి దారి తప్పిపోతాడు. దారి అర్థం కాదు అసలు. ఆ నీలిమాధవ్ ఎక్కడ ఉన్నాడు ఈ యొక్క పర్వత అడవుల లోపల అనే విషయాన్ని ఆయన తెలుసుకోలేకపోతాడు. చాలా అలసిపోతాడు. చాలా ప్రయాణం చేసిన తర్వాత అలసిపోయి ఒక దగ్గర కూర్చుంటాడు. అప్పుడు ఆయనకి ఒక శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఏమిటి అంటే, అక్కడ ఉన్న అడవి మనుషులు ఉంటారు, వారి పేరు ఏంటంటే, ఆ జాతి పేరు శబర జాతికి చెందిన ఎంతోమంది అక్కడ అడవి మనుషులు ఈ యొక్క శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు అక్కడ నుంచి వెళ్తుంటారు, అక్కడ శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు వాళ్ళు చూస్తారు ఈ యొక్క బ్రాహ్మణుడు ఎంతో అలసిపోయి కూర్చున్నాడు ఇక్కడ అని. వెంటనే ఆ యొక్క శబరులో మధ్యలో ఉన్న వాళ్ళ యొక్క అధిపతి, ఆయన పేరు విశ్వవసు. ఆ విశ్వవసు అక్కడికి చేరుకుంటాడు. చూస్తాడు, ఎవరో బ్రాహ్మణుడు ప్రయాణికుడు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నట్టున్నాడు, ఎంతో అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు. సో వెంటనే ఎంతో మధుర వచనాలతో ఆయనకు స్వాగతం పలుకుతాడు విద్యాపతికి విశ్వవసు. మీరు చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నట్టున్నారు, చాలా అలసిపోయినట్టున్నారు, మీరు ఎవరు? మరియు మీరు మా ఇంటికి రావచ్చు, మా ఆతిథ్యం స్వీకరించండి. మీరు కొంచెం మా యొక్క ఆతిథ్యం స్వీకరించి ఫలాహారాలు తిని కొంచెం విశ్రమించండి, తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. వెంటనే అప్పుడు విద్యాపతి ఈ విషయాలు విని, ఇతను ఆ యొక్క అడవి మనుషుల యొక్క అధిపతి విశ్వవసు అని తెలిసి అప్పుడు విద్యాపతి అడుగుతాడనమాట, చూడు విశ్వవసు, నేను మహారాజు ఇంద్రద్యుమ్న ఆదేశంగా నేను ఇక్కడికి అవంతిపురం రాజధాని నుంచి ప్రయాణిస్తూ వచ్చాను. నా ఒకటే ఒక లక్ష్యం, నీలమాధవుని దర్శనం చేసుకోవడం. ఆ లక్ష్యంతో నేను ఇక్కడికి వచ్చాను. నేను వ్రతం తీసుకున్నాను, ఆ నీలిమాధవ దర్శనం చేసుకునే వరకు నేను ఏమాత్రం ఆహారాన్ని స్వీకరించను అని. అందుకే నాకు ఇప్పుడు ఏ ఆహారం పట్ల ఏదో తినాలి అనే ఆసక్తి లేదు. నాకు ముందుగా ఆ నీలిమాధవుని దర్శనం చేసుకోవాలి. నువ్వు నాకు సహాయం చేస్తే ఈ యొక్క నా కార్యంలో నాకు ఎంతో మేలు చేసిన వాడవుతావు అని అప్పుడు ఆయన కోరుకుంటాడు ఆ విశ్వవసుని. సో విశ్వవసు ఇది వినగానే ఆయనకు గుండెలో ఒక రకమైన దడ పడుతుందన్నమాట.
ఎందుకు అంటే ఆయనకు ఈ ఘటన భవిష్యత్తులో ఏం జరగబోతుందని ముందే ఒకసారి విన్నాడనమాట ఆయన. ఇలా ఒకసారి భవిష్యత్తులో ఇంద్రదుమ్న రాజు ఇక్కడికి వస్తాడు, ఇక్కడ నివాసిస్తాడు, నివాసాన్ని ఇక్కడే ఏర్పరచుకుంటాడు అనేసి, ఇంకా భగవంతుడిని ఇక్కడ సేవించుకుంటా ఉంటాడు అనేసి ఆయనకు ఒక భవిష్యత్తు తెలుసు అన్నమాట, భవిష్యవాణి తెలుసు. అది తెలుసుకొని ఆయన భయం ఏంటంటే, మేము ఇప్పటివరకు ఇక్కడ ఆదివాసులం, మేము ఇక్కడ ఉంటున్నాము, మేము ఎంతో ప్రేమతో భగవంతుడిని నీలమాధవుని ప్రతిరోజు అర్చన నైవేద్యాలు పెట్టుకొని భగవంతుడికి స్వయంగా మా చేతులతో సేవ చేస్తున్నాము. మరి ఇప్పుడు మహారాజు ఇక్కడ వస్తే ఆయన సేవను తీసుకుంటే మరి మాకు ఇంత ప్రేమపూర్వకంగా మేము భగవంతుడికి ఇంత సన్నిహితంగా చేసుకోగలమా సేవను, మమ్మల్ని అంటే ఆయనకు ఒక రకమైన బెంగ వచ్చిందన్నమాట. అయినా కానీ ఆయనకు తెలుసుకొని ఇది ముందు నుంచే నిర్ణయించబడిన విషయం, ఇదొక నేను నాలాంటి ఒక మర్త్య జీవిని, మర్త్యలోకానికి చెందిన మర్త్యజీవిని నేను దీన్ని ఆపలేను, ఇదే భగవంతుడి ఇచ్చ అయితే అదే జరుగుతుంది అని నేను మాత్రం ఈ యొక్క బ్రాహ్మణుడికి విద్యాపతికి నేను అబద్ధాలు ఆడను, నిజంగానే అతన్ని నేను సహాయం చేస్తాననే ఉద్దేశంతో ఆ విశ్వవసు ఈ విద్యాపతికి అంటాడనమాట. సరే, నేను మిమ్మల్ని ఆ యొక్క నీలమాధవ్ దర్శనానికి తీసుకువెళ్తాను అనేసి తనతో పాటు వెంటనే నీలమాధవ్ దర్శనాకని తీసుకువెళ్తారు. ముందుగా వాళ్ళు చేరుకుంటారు అక్కడ రోహిణీ కుండ దగ్గరికి. ఆ రోహిణీ కుండ దగ్గర చేరుకోగానే ఆయన చూపిస్తాడు, ఇదే రోహిణీ కుండ అని. ఆ రోహిణీ కుండను చూడగానే ఆ విద్యాపతి గుర్తొస్తుందన్నమాట. అప్పుడు అక్కడ రాజ్యసభలో ఆ తీర్థయాత్ర చెప్పిన విషయం. వెంటనే అక్కడ జలాల్ని తీసుకొని తన యొక్క తలపైన పెట్టుకొని దానికి ప్రణామాలు అర్పించుకుంటాడు. దాని తర్వాత ఆ విశ్వవసు తనని ఆ కల్ప వృక్షం దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ కల్ప వృక్షం కింద ఎంతో చల్లటి ఆ ఛాయలో కూర్చొని ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని ఆనందిస్తాడు మన విద్యాపతి. దాని తర్వాత వెంటనే అక్కడి నుంచి దగ్గరలోనే ఒక కుంజంలో లోపల నివసిస్తున్న ఆ భగవంతుడి అవతారం నీలమాధవు లక్ష్మి సహితంగా ఉంటారు అక్కడ. ఆయన దగ్గరికి తీసుకువెళ్తాడు మన విద్యాపతిని. సో విద్యాపతి భగవంతుడు ముందుకు రాగానే దర్శనం చేసుకుంటాడు. ఎంతో అద్భుత అవతారం ఆకారాన్ని చూసిన ఆ విద్యాపతి ఎంతో ఆకర్షితుడవుతాడు. ఎంతో కృతజ్ఞత భావంతో భగవంతుడికి ప్రణామాలు అర్పించుకొని ఎన్నో ప్రార్థనలు అర్పించుకుంటాడు. ఓ భగవంతుడా, నువ్వే సృష్టికర్తవి, పాలనకర్తవి, సంహారకర్తవి, నన్ను ఉద్ధరించే శక్తి అంటే ఉద్ధరించే వ్యక్తివి నువ్వే. నేనెంతో పాపాత్ముడిని, నా పాపాల నుంచి నన్ను ముక్తుడు చెయ్యి, ఈ యొక్క భవసాగర బంధనాల నుంచి నన్ను ముక్తుడు చెయ్యి, నేను నీ ధామాన్ని తీసుకెళ్ళడానికి నువ్వే నాకు ఒక దారి, ఈ ధామం వెళ్ళడానికి నాకు ఈ యొక్క ఇచ్ఛను పూర్తి చేయాలా. ఎన్నో ఆయన ప్రార్థనలు ఇంకా భగవంతుడి గుణగానాలు అలా చేసుకొని దాని తర్వాత ఎంతో సంతృప్తి చెందుతాడు, సంతోషపడతాడు ఈ యొక్క విద్యాపతి. దాని తర్వాత ఈ విద్యాపతిని విశ్వవసు మళ్ళీ తన ఇంటికి తీసుకొని వెళ్తాడనమాట. అక్కడ నుంచి ఆ యొక్క నీలగిరి పర్వతం నుంచి తన గ్రామానికి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. తర్వాత విద్యాపతికి అంటాడు, చూడు నీ దర్శనం అయిపోయింది నీలమాధవ్ది, నువ్వు ఎంతో అలసిపోయావు, నీకు ఎంతో ఆకలి కూడా ఉంది, సో మేమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించు అని ఆయనకు ఎంతో మంచి ఆహారాన్ని, ఎంతో పౌష్టిక ఎంతో స్వాదిష్ట ఆహారం, ఇంకా ఎన్నో రకరకాల వ్యంజనాలని, రకరకాల కూరలు, రకరకాల భోజనాన్ని, విందు భోజనాన్ని ఆయన ముందు ఉంచుతాడనమాట. సో ఆ విద్యాపతి ఆ భోజనాన్ని టేస్ట్ చేసినప్పుడు, తిన్నప్పుడు ఆయనకి ఎంతో రుచికరంగా అనిపిస్తుంది. ఇంత స్వాదిష్టకరమైన, ఎంతో రుచికరమైన భోజనాన్ని తన జీవితంలో ఎప్పుడు ఆయన రుచి చూడలేదు. ఇలాంటి రుచుల్ని, ఇన్ని రకాల వంటకాల్ని చూసి ఆశ్చర్యపోతాడు. మీరు ఆదివాసులు, ఈ యొక్క అడవుల్లో ఉండేవారు, మీరు ఇన్ని రకాల వంటకాలు, ఇంత రుచికరమైన వంటకాలని ఎలా చేయగలిగారు, ఎలా మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అని విషయాలు ఉత్సుకతో అడుగుతాడనమాట విద్యాపతి విశ్వవసుని. అప్పుడు విశ్వవసు అంటాడు, నేను సాధారణంగా ఈ విషయాలు ఎవరికి చెప్పను, కానీ నువ్వు అడుగుతున్నావు, బ్రాహ్మణుడివి మరియు రాజు యొక్క దూతవి కనుక నీకు నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. భగవంతుడు భక్తుడు కనుక ఇది ఆ నీలిమాధవ మహాప్రసాదం. ఎంతోమంది దేవతలు ప్రతిరోజు, ఇంద్రుడు, చంద్రుడు, ఇంకా ఎంతోమంది దేవతలు స్వయంగా
ఈ నీలగిరి పర్వతానికి వస్తారు. నీలి మాధవకి నైవేద్యాలు అర్పిస్తారు, స్వయంగా అర్చన చేస్తారు. దాని తర్వాత వాళ్ళు ప్రార్థనలు అర్పించుకుంటారు, గానాలు చేస్తారు, నృత్యాలు చేస్తారు. సో దాని తర్వాత భగవంతుడిని ఇలా ఆరాధించుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు వారి లోకానికి. సో అలా భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన ఆ వంటకాలన్నింటినీ నేను ఇక్కడ తీసుకొని వచ్చాను మీకు అవే నేను వడ్డిస్తున్నాను. సో ఈ విషయం విన్న విద్యాపతి ఆశ్చర్యపోతాడు, ఎంతో ఆనందపడతాడు. ఇంకా ఎంతో కృతజ్ఞతా భావంతో ఆ యొక్క విశ్వవసుని అంటే అతని వైపు తన మనోభావనను వ్యక్తం చేస్తాడు. ఎంత నువ్వు అదృష్టవంతుడివి విశ్వవసు, నువ్వు మహాభక్తుడివి, నీకు ఎంత అదృష్టవంతుడు కాకపోతే ప్రతిరోజు భగవంతుడి మహాప్రసాదాన్ని స్వయంగా నువ్వు గ్రహించగలుగుతున్నావు. ఆ భగవంతుడు స్వీకరించిన మహాప్రసాదాన్ని, భోగాన్ని. అలాగే ప్రతిరోజు ఆ నీలిమాధవ దగ్గరే ఉండి స్వయంగా నీ చేతులతో ఎన్ని సేవలు చేసుకుంటున్నావు. సో నువ్వు ఎంత అదృష్టవంతుడివి, నీలాంటి అంటే నువ్వు ఎంతో మహాభక్తుడివి కాకపోతే నీకు ఇలాంటి అవకాశం భగవంతుడు ఇవ్వడు. ఇలాంటి నీ యొక్క సాంగత్యం చాలా అరుదైన సాంగత్యం. అలాంటి సాంగత్యం గురించి నాకు కూడా నీలాంటి సాంగత్యం తీసుకుని ఇక్కడే ఉండాలనిపిస్తుంది. నువ్వు భక్తి యొక్క సముద్రానివి, నీతో పాటే ఉండాలనిపిస్తుంది నాకు. కానీ నేను ఇక్కడ ఆ యొక్క రాజు కార్యం, మా మహారాజు నన్ను పంపించిన ఒక కార్యం నెరవేర్చడానికి పంపించాడు. ఆ కార్యాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను కనుక నేను తప్పకుండా తిరిగి వెళ్ళాలి. అక్కడ మహారాజు ఎదురు చూస్తున్నాడు నా గురించి. సో నేను తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అని నిశ్చయించుకుంటాడు దృఢంగా. మళ్ళీ నేను మహారాజును తీసుకుని వస్తాను అనేసి అప్పుడు అక్కడి నుంచి ప్రొద్దున్నే మరుసటి రోజు నీలిమాధవ దర్శనాన్ని మళ్ళీ చేసుకొని ఇంకా అక్కడి నుంచి ప్రయాణానికి తిరిగి అవంతి రాజధానికి వెళ్ళడానికి బయలుదేరతాడు అన్నమాట. సో ఇది ఇక్కడ వరకు జరిగిన కథ. సో దీని తర్వాత ఏం జరిగిందనేది మనం రేపు చర్చించుకుందామంట. సో ఇక్కడ ఈరోజు కథని మనము ముగిద్దామంట. మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కథలోకి పాల్గొన్నందుకు, జగన్నాథుడి ఆవిర్భావలీలలోకి. ఇంకా మనకు 2 రోజులు పడుతుందేమో, రేపు ఎల్లుండి ఈ మొత్తం ఆవిర్భావలీలను మనం పూర్తి చేసుకుని ఇంకా రకరకాల లీలలు భగవంతుడు జగన్నాథుడు ఉంటాయి, అవి చర్చించుకుందామంట మిగతా రోజులు. సో ఇక్కడ నేను విరామం తీసుకుంటాను. జై జగన్నాథ స్వామికి జై, శిల ప్రభుపాదికి జై, సమవేత గౌర భక్త వృందికి జై, నితాయ్ గౌర సితనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.